తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న పిఎన్వివిఎస్ఎస్ మూర్తి గతంలో తణుకు డీఎంగా పనిచేస్తున్న కాలంలో ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లకు చిన్న చిన్న కారణాలతో ఇంక్రిమెంట్లు కట్ చేసి మానసిక క్షోభకు గురిచేశారని సిర్రా శాంసన్ అన్నారు. బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ డిపో వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి తణుకు డీఎం మూర్తికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో డ్రైవర్, కండక్టర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగ విరమణ అనంతరం మూర్తికి రావాల్సిన సదుపాయాలు నిలుపుదల చేసి ఆయన వల్ల నష్టపోయిన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ, పోలీసు ఉన్నతాధికారులు కుమ్మక్కై డిపో వద్ద నిరసన కోసం వేసుకున్న శిబిరాన్ని దౌర్జన్యంగా తొలగించారని, ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని సిర్రా శాంసన్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట కార్యదర్శి రాజ్యలక్ష్మి, బీఎస్పీ నాయకులు గుమ్మాపు చిత్రసేను, మూరాల రత్నరాజు, కోల్లాబతుల ఏలియారాజు, కాటూరి కర్ణాకర్, బద్దాజాన్, ఆర్టీసీ కార్మికులు శేఖర్, నారాయణ, బొల్లారపు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. తణుకు డీఎంగా పనిచేస్తున్న కాలంలో మరి పిఎన్వివిఎస్ మూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కింద పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కింద స్థాయి కార్మికులైనటువంటి కండక్టర్, ఆర్టీసీ డ్రైవర్ల పైన నిరంకుశంగా వ్యవహరిస్తూ, మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ సుమారు 89 మందికి ఇంక్రిమెంట్లు కట్ చేసి ఆర్టీసీ నడవడానికి మరి రథచక్రాలుగా పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, కార్మికుల పైన వాళ్ళ కుటుంబాలకి తీరని వ్యధ మిగులుస్తూ మరి సుమారు ₹1 కోటి విలువైనటువంటి ఇంక్రిమెంట్ని కట్ చేయడం జరిగింది. ఈయన వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోయినాయి. ఆ ఆర్టీసీలో ఆయన కింద పనిచేస్తున్న సమయంలో ఆయన చేసిన పనుల వల్ల, ఈ మూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన పనుల వల్ల మరి ఆత్మహత్యలు కూడా ప్రయత్నించిన సందర్భాలు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కోవడం జరిగింది. మరి ఈ విషయమై ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరి డీఎంగా పనిచేసిన కాలంలో మూర్తి గారు ఏవైతే కింద స్థాయి కార్మికుల పైన నిరంకుశంగా వ్యవహరించి ఆయన తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నింటినీ కూడా రద్దు చేసి మరి ఆయన వల్ల అన్యాయానికి గురైనటువంటి ఆర్టీసీ కార్మికులకి మరి న్యాయం చేయాలని, రాజ్యాంగానికి విరుద్ధం కనుక ఈ ఎంప్లాయీస్కి బహుజన సమాజ్వాదీ పార్టీ తరపు నుంచి మేమంతా సపోర్ట్ చేస్తున్నాం. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా పార్టీ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుందని శుభ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. 89 ఉద్యోగుల రోడ్డు మీదకి వచ్చారంటే ఇదంతా కూడా మూర్తి గారి చొరవ. ఈ మూర్తి గారికి ఈరోజు హ్యాపీగా రిటైర్డ్ అవుతున్నారో అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అందుతాయి. ఈ 89 మంది ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీద పడి వాళ్ళకి తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారంటే ఈ ఇంక్రిమెంట్లని వాళ్ళకి తొందరగా అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ అధికారులు కూడా దీని మీద స్పెషల్ ఎంక్వైరీ కమిషన్ వేసి వీళ్ళకి కూడా రావాల్సినవన్నీ కూడా అందేలాగా బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అందరికీ నమస్కారాలు. ఈయన గోకవరం డిపోలో చేశారు. అక్కడ కొంతమందికి తక్కువచ్చారు. రాజమండ్రి, అమలాపురం, తణుకు, భీమవరం, మచిలీపట్నంలో కూడా ఈయన మీద ధర్నాలు చేయడం జరిగింది. ఈయన తెగ్గోసిన ఇంక్రిమెంట్లు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. కొన్ని కోట్ల రూపాయలు కూడా నష్టాన్ని మాకు నాన్ కుములేట్ చేయాలని, మరి ముఖ్యంగా నేను యాక్సిడెంట్ చేయలేదు, 13 అవార్డులు వచ్చినాయి, కానీ నాకు 4 ఇంక్రిమెంట్లు 10 లక్షల రూపాయలు తెగ్గోశారు. సీఎం గారు స్పందించి కూటమి ప్రభుత్వం ఆలోచించి బివిఎస్ నారాయణ గారికి 7 ఇంక్రిమెంట్లు, అలాగే చాలామంది ఉన్నారు, అన్ని కుటుంబాలకు న్యాయం చేయాలని మనం చేస్తున్నాం. దాదాపు తణుకు డిపోలోన 89 మందికి ఇంక్రిమెంట్లు కట్ చేసి వారి కుటుంబాలకండి తీవ్ర నష్టం జరిగింది. ఈరోజు ఆయన హ్యాపీగా రిటైర్మెంట్ చేసుకుంటున్నాడు. ఎమోషన్స్ అనేవి మాకు ఉండకూడదండి. ఎమోషన్స్ కేవలం అధికారులకే కానీ మాకైతే వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులకి అందరికీ ఎమోషన్స్ అండి. ఇటువంటి నిరంకుశత్వం నశించాలండి. ఈయన మా శాంసన్ గారు 13 అవార్డులు గ్రహీతండి. ఆయనకి ఎటువంటి న్యాయము జరగలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి మా కార్మికులకి అందరికీ ఎవరికైతే దారుణానికి ఆయన వల్ల, మూర్తి గారి వల్ల ఎవరైతే ఇంక్రిమెంట్ కోల్పోయినారో వారందరికీ ఇంక్రిమెంట్లు అంతా కలిపి మా యొక్క ఎంప్లాయీస్ జీవితాల్లో వెలుగులింపాలని మరొకసారి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామండి. డ్రైవరు నేను జిమ్ డ్యూటీకి వెళ్ళానని ఆయన డిస్మిస్ చేసేస్తే, ఇప్పుడున్న మూర్తి గారు రిమూవ్ చేసేస్తే ఆ కోపం ఇప్పుడున్నటువంటి తట్టుకున్న డిఎం మీదకి చంపడానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి గేట్లు ఉన్నటువంటి వాళ్ళు కాపాడారు. లేకుండా ఆ రోజు తణుకులో ప్రజెంట్ ఉన్న డిఎం చచ్చిపోవాలి. అక్కడ
సెక్యూరిటీ వారు డ్రైవర్లు నిలుపుదల చేయబట్టి మెడ మీద చేతి మీద కత్తి దెబ్బలు తగిలి ఆడు ఉద్యోగం పోయింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మానసికంగా ఇదైపోయి వాళ్ళు కూడా చచ్చిపోవడానికి చంపడానికి భయపడతలేదు. కాలువ ఆక్రమణ చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టి ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని రామాంజనేయపురంలో ఆక్రమణదారులు ఆక్రమించిన కాలువ స్థలాన్ని వంకను అఖిలపక్ష నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ రామాంజనేయపురంలో అనాదిగా వస్తున్న వంకను ఆక్రమణదారులు మూసివేసి నీటి ప్రవాహం లేకుండా చేశారని ఆరోపించారు. దీని మీద గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఆక్రమణదారులకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. కార్పొరేషన్ అధికారులు ఆక్రమణదారులకు అనుమతులు ఎలా మంజూరు చేశారని, అది ప్రభుత్వ స్థలమని, ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. రామాంజనేయపురం జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో బాలాజీ డెవలపర్స్ వెంచర్ వేశారు. ఈ వెంచర్లో భూమి ప్రభుత్వ భూమి, కానీ ప్రైవేటు వ్యక్తులకి ఏరకుండా కార్పొరేషన్ అధికారులు కట్టబెట్టారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా వేసినటువంటి వెంచర్లో కూడా పైన సబ్జెక్ట్ నుంచి మహిళా పాలిటెక్నిక్ నుంచి చర్చి నుంచి కిందికి వచ్చేటువంటి ప్రధానమైన వంకని కాలువలో కుదించారు. ఆ కాలువను కూడా పూర్తి చేసి మొత్తం వెంచర్లో ఫ్లాట్లు అమ్మారు. దీని కారణంగా పైన ఉన్నటువంటి నీళ్లు కిందికి పోవడానికి ప్రజానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సబ్జెక్ట్ నుంచి 25 కిలోమీటర్ల వరకు చాలా కాలం నుంచి అక్కడ వంక ఉంది. ఈ వంకను పోర్చడం కారణంగా ఆ ప్రాంతంలో నీళ్ళని నిలిచిపోయే ప్రమాదం ఉంది. సబ్జెక్ట్లో ఉన్నటువంటి మొత్తం నీళ్ళన్నీ కిందికి రాకుండా చర్చి దగ్గర ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. చర్చితో ఆగిపోవడం వల్ల పోలీస్ లైన్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ కాలువ మొత్తం పూడిక చేసి యథాతథంగా నీరు కిందికి ప్రవహించేటువంటి చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికోసం అఖిలపక్ష పార్టీ పర్యటన ఈరోజు చేశాము. ఈ పర్యటన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఆ మొత్తం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కాలువకి అటువైపు ఇటువైపు 10 అడుగులు వదలాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా 15 అడుగులు కాలువ ఉండాలి. ఈ రీతిగా చూసినప్పుడు 20 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి కాలువని మొత్తం పూర్తి చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం తక్షణమే ఆ కాలువ పూడిక చేయాలి. ఈ అక్రమంగా ఆక్రమించేటువంటి బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం మీద కేసు నమోదు చేయాలి. కలెక్టర్ జోక్యం చేసుకున్న సమస్యను పరిష్కారం చేయాలి. ఆ రకంగా చేయని పక్షంలో రానున్న క్రమంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. కాబట్టి ఈ పోరాటానికి కడప నగర ప్రజానికం కూడా సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. తల్లిదండ్రుల నుండి రక్షణ కావాలంటూ నూతనంగా వివాహం చేసుకున్న ఒక ప్రేమ జంట గూడూరు రూరల్ పోలీసులను ఆశ్రయించింది. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కాళహస్తి ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లిని అంగీకరించకపోవడంతో వారి నుండి రక్షణ కోరుతూ ప్రేమ జంట గూడూరు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రేమ జంటకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సాయి దీపిక, నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇలా మా ఇంట్లో మా నాన్న నాకు అంటే తన గురించి తెలిసిపోయింది. ఇలా ఫోన్ తీసుకొని నువ్వు కాలేజ్కి వద్దు, ఇంట్లోనే ఉండు, కాలేజ్ పర్లేదని చెప్పారు. అప్పుడు నేను ఈరోజు ఒక ఎగ్జామ్ ఉంది రాసేసి వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు కూడా తనకు తెలియదు. అబ్బాయి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండింది. అప్పుడు ఇలా జరిగిన సిచ్యువేషన్ చెప్పాను. ఇలా తెలిసిపోయింది మా ఇంట్లో, ఇంకా కాలేజీకి పంపిరు, ఇంకా మనం పెళ్లి చేసుకుందామంటే తను ఆలోచించమని చెప్పాడు. కానీ ఆలోచించే టైం కాదు, మా ఇంట్లో తెలిసిపోయింది అని చెప్పి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాము. వెళ్ళేటప్పుడు మేము ఇద్దరికి కాల్ చేసి చెప్పాము వెళ్ళిపోయాము పెళ్లి చేసుకున్నామని. వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇంకా పక్క రోజు పిలిపించారు, పెంచలేని అంకుల్ వాళ్ళని పిలిపించి
ఇలా డిస్కషన్ జరిగింది. ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చేయి మళ్ళీ చేస్తామని చెప్పారు. వద్దు మీరు చెయ్యండి, నేను ఇక్కడి నుంచి వస్తానని చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు. లాస్ట్ లో ఇంకా పెళ్లి అయిపోయింది అనేసరికి కొట్టి చెయ్యిలు అన్ని తీసేసుకున్నారు. ఇంకా లాస్ట్ లో మా పెదనాన్న వచ్చి నీకు మాకేం సంబంధం లేదు, ఇంకా నువ్వు మాకు ఫోన్ చేయదు ఏం చేయొద్దు అని చెప్పారు. అలా సరే అని చెప్పి కామ్ అయిపోయాము. కానీ మేము వెళ్ళిపోయాం మళ్ళీ ఎందుకు ఈ గొడవలు అని చెప్పి. మళ్ళీ ఒక రోజు ఇక్కడికి బైండ్ ఓవర్ అవడానికి వస్తున్నప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వాళ్ళు మా ఇద్దరిని తరుముకున్నారు. మేము ఎలాగో ఒకటి తప్పించుకొని వెళ్ళిపోయాము. అప్పుడు వీళ్ళు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఏదో ఫైల్ చేశారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర పోలీస్ వాళ్ళు వచ్చినారు. ఇంకా అందరు సెట్ చేస్తున్నారని చెప్పి మేము ఇప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా ఇంట్లో మా ఫాదరు, మదరు, మా మావయ్య వాళ్ళ మీద అంటే వాళ్ళు ప్రాణ హత్య ఉందని మాకు అనిపిస్తుంది. మీరు కొంచెం హెల్ప్ చేస్తారని ప్రొటెక్షన్ కోసం. నారాయణ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ 4th ఇయర్ ట్రిపుల్ డిపార్ట్మెంట్లో చదువుకుంటున్నాము. మేము ఇద్దరం 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. మేము లవ్ చేసుకున్న విషయం వాళ్ళ నాన్నకి తెలిసిపోయిన వెంటనే తన కాలేజ్కి వద్దు, ఇంకా కాలేజ్ వద్దు అది ఇది అని చెప్పి తన దగ్గర ఫోన్ లాక్కున్నాడు. తను ముందు రోజు నాకు కాల్ చేశారు వాళ్ళ నాన్న. నేను తర్వాత పక్క రోజు ఆ కాల్ని ఇగ్నోర్ చేశాను. తర్వాత రెండో రోజు కూడా 2 times కాల్ చేశాడు. నేను తిరిగి కాల్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పారు. దాని తర్వాత ముందు రోజు తన ఏం జరుగుతుందో చెప్పడానికి నాకు కాల్ చేస్తూ ఉండింది. నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండింది. నా హెల్త్ బాగాలేక నేను హాస్పిటల్కి వెళ్ళినాను. దాని తర్వాత తను మా ఇంటికి వచ్చి జరిగింది చెప్పింది. తర్వాత మేము ఇద్దరం డిసిషన్ తీసుకొని వెళ్ళి నెల్లూరు శివాలయంలో మ్యారేజ్ చేసుకున్నాము. మ్యారేజ్ చేసుకొని ఫస్ట్ నేను మా నాన్నకి ఇంటిమేట్ చేశాను, తను వాళ్ళ నాన్నకి ఇంటిమేట్ చేసింది. తర్వాత ఇద్దరమి ఇక్కడికి వచ్చి మా మామయ్య పెంచులయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాము. మా మామయ్య ఇంట్లో వాళ్ళని పిలిపించి జరిగిందంతా చెప్పి తన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. కౌన్సిలింగ్ ఇప్పించే ప్రాసెస్ లో తను ఎప్పుడైతే ఇదంతా జరిగింది చెప్పిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 1-2 దాకా ట్రై చేశారు. తను ఇంకా రానని చెప్పడంలో ఇంకా తన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తనని చైన్ లాగడంలో తనకి ఇక్కడ డబ్బులు ఇక్కడ వాళ్ళ అత్తమ్మ ఇక్కడ బాగా కొట్టింది. తనకి ఇంకా స్వెల్లింగ్ ఉంది. ఇలా చేసి దాని తర్వాత ఇంకా తను చచ్చిపోయింది, మాకు మీకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళాం. వాళ్ళ వల్ల మాకు ఇంకా థ్రెడ్ ఉందని మాకు తెలిసి మేము మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా మేము ఇద్దరు మళ్ళా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఒక 2-3 days మా ఫ్రెండ్స్ తోనే ట్రావెల్ చేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంట్లో ఉంటూ అలా ఉన్నాము. ఇలా కేసు ఫైల్ చేశారు నీ మీద, తన మిస్సింగ్ కేసు అయ్యింది, నువ్వు వచ్చి ఇక్కడ బైండ్ ఓవర్ అవ్వాలని చెప్పి ఇంటిమేషన్ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి తను బైండ్ ఓవర్ అవ్వడానికి ఇక్కడికి దిగగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము బస్సు దిగగానే మమ్మల్ని తరుముకున్నారు. మేము మళ్ళీ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి మళ్ళీ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రోజు మా మామయ్యతో పాటు వచ్చి ఇక్కడ బైండ్ ఓవర్ అయ్యాం. ఎస్ఐ మనోజ్ సార్ దగ్గర బైండ్ ఓవర్ అయ్యాం. మనోజ్ సార్ ని మేము మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ మీ హెల్ప్ కావాలని వచ్చాం. మా క్యాస్ట్ ఎస్సీ అయిన దానివల్ల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న దానివల్ల మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తూ ఇలా ఇబ్బంది పెడుతున్నారు. మా ఫ్యూచర్ లో వాళ్ళ వల్ల థ్రెడ్ ఉంది కాబట్టి మాకు మీ సపోర్ట్ అండ్ మీ హెల్ప్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాయికరావుపేటలోని బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. విద్యార్థుల సమస్యలు యోగక్షేమాలపై ఆరా. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.